ఇకపోతే 10 నిమిషాల్లో రాకపోతే 10,000 ఫైన్, గంటలోపే అంబులెన్స్లో ఆసుపత్రికి క్షతగాత్రులు. NHAI నిబంధనలు మరింత కఠినతరాన్ని చూస్తున్నాం. అయితే అంబులెన్స్లో 10 నిమిషాలు రాకపోతే 10,000 రూపాయల ఫైన్ ఇస్తున్నటువంటి ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అంబులెన్స్ల డ్రైవర్లకు, అంబులెన్స్లో పనిచేయాల్సినటువంటి అంటే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లకి వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కరెక్ట్గా ఉన్నాయా, వాళ్ళకు ఉద్యోగ రక్షణ కరెక్ట్గా ఉన్నదా, వాళ్ళకు జీతాలు కరెక్ట్గా ఉన్నాయా, అసలు ఆ అంబులెన్స్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్క అంబులెన్స్ చూస్తూ ఉంటే ఆ డోర్లు చక్కగా పడాయి, ఆటోమేటిక్గా పడాల్సిన డోర్లకు ఈరోజు బీడాలు, వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ బీడాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఏడబోతున్నాయి. ఆ అంబులెన్సులలో సరైన వస్తువులు ఎందుకు లేకపోతున్నాయి? కనీసం ఫస్ట్ ఎయిడ్ ఇద్దామంటే ఆ ఫస్ట్ ఎయిడ్ కావాల్సినటువంటి వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో అంబులెన్స్ ఎందుకుంటున్నాయి? వీటి మీద ఏ రోజు మాట్లాడరా? అరే డ్రైవర్ టైంకు తీసుకురాలే, టైంకు రాకపోవడానికి కారణాలు ఏమవుతున్నాయి అనేది ఎప్పుడన్నా డ్రైవర్లతో కూర్చొని మాట్లాడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేసిరా? మీ ఇష్టమా? అంబులెన్సులు రావాలి, నేను కూడా 10 నిమిషాలు కాదు, అవసరమైతే 5 నిమిషాలనే రావాలి. ప్రపంచ దేశాలలో చాలా దేశాల్లో వస్తున్నాయి కదా. నీకు అల్లారా మోగింది అని అంటే ఒక దొంగతనం. మొన్న ఒక దేశంలో బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి మన తెలంగాణ వాడే, మా వరంగల్ జిల్లా వాడే 13-15 ఏళ్ళుగా వేరే దేశంలో బతకడానికి పోయిండు. అక్కడ ఆయన ఒక స్టోర్లో పనిచేస్తారంట. ఆ స్టోరుకు తాళం వేసిన తర్వాత స్టోరు అన్లాక్ అంటే తాళం పగలగొట్టేటువంటి ప్రయత్నం, అన్లాక్ చేస్తున్నప్పుడు ఇల్లీగల్గా అన్లాక్ జరిగింది అని అంటే ఆటోమేటిక్గా సైరన్ వస్తారంట. సైరన్ వచ్చినటువంటి 2 నిమిషాల్లో పోలీసులకు అంటారంట. ఆ దొంగతనం చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు 2 నిమిషాలలో దొంగతనం చేసుకొని పోతే బతుకుతాడు, లేదంటే బతకడు. పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే ముచ్చట్లేదు. అయితే మెజారిటీగా దేశంలో దొంగతనాలు ఎట్లా జరుగుతాయి అని అంటే సిగరెట్ల కోసం జరుగుతూ ఉంటాయి. ఈ సిగరెట్లు ప్యాకెట్ పట్టుకుపోతూ ఉంటారు, వాటిలో గంజాయి డ్రగ్స్ నింపుకొని సిగరెట్లు తాగుతూ ఉంటారు. దానికోసం ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి. సిగరెట్ డబ్బాలకు కూడా మేము సపరేట్ లాకర్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే నేనేమంటున్నా అంటే అక్కడ 2 నిమిషాలలో పోలీసులు వస్తున్నట్టుగానే ఇక్కడ 2 నిమిషాలలోనే అంబులెన్సులు రావచ్చు. కానీ 2 నిమిషాలలో అంబులెన్స్ రావాలంటే ఒక్కసారి హైదరాబాద్ మహానగరాన్ని దాటి పోదాం, ఏదో ఒక జిల్లాకు పోదాం. రోడ్ల పరిస్థితి ఎట్లున్నా అండి? అంబులెన్సు ఏం గాలి రావాలి? అంబులెన్సు ఈరోజు అంబులెన్సులు సరైన సమయంలో రావాలంటే ఆ పేషెంట్ని ఎక్కించుకొని గ్రామాలకు వెళ్ళి అంబులెన్స్ పోవాలంటే పేషెంట్ అంబులెన్స్లోనే చచ్చిపోతాడు. పేషెంట్ అంబులెన్స్లోనే చచ్చిపోతున్నాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే ఈ అంబులెన్స్ ఎత్తేస్తుంది కదా, ఆ రంధ్రాలు, ఆ రోడ్లు చక్కగా లేక అల్లనే చచ్చిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గంటలోపే ఆసుపత్రికి పోవాలట. గంటలోపే ఆసుపత్రికి పోవాలంటే నేను ఇక్కడ అడుగుతున్నా, సాయి చంద్ అనేటువంటి ఒక సింగరు ఆ మధ్యకాలంలో కన్నుమూసిండు. సాయి చంద్ చచ్చిపోవడానికి కారణం ఏంది? ఎవరు కారణము? ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతంలో లేడైనా, ఒక పట్టణానికి దగ్గరలో ఉన్నాడు. మరి అక్కడ ఎందుకు వస్తువులు లేవు? ఎందుకు హైదరాబాద్ తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి? మొన్న చచ్చిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని నర్సంపేటలో ఉన్నప్పుడు నర్సంపేట నుండి వరంగల్ నుండి హైదరాబాద్ తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నర్సంపేటలో ఎందుకు ఆయనను కాపాడుకోలేకపోయినాము? మొన్న ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికుడు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసేది ఎందుకు ఆయనను హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది గొప్ప వైద్యం కోసం? చెప్పండి సమాధానం. మీరు వైద్యం చేయడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వాలు అట్టర్ ఫ్లాప్ అయితే ఆ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా, వైద్య సదుపాయాలు గ్రామ స్థాయిలో అందించకుండా, అంబులెన్స్ రాకముందే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ అక్కడికి పోయేటట్టు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి ఒక పేషెంట్ను మండలాఫీస్లో అంటే మండలంలో ఉన్నటువంటి ప్రథమ చికిత్సా కేంద్రాలకు తీసుకొచ్చేది ఉంటే అక్కడ చిన్న చికిత్స ఏమైనా అందించేటువంటి పరిస్థితులు, కనీసం ఆ పిహెచ్సీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 10 బెడ్లు 20 బెడ్లకు ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఈరోజు హైదరాబాద్ మహానగరం చుట్టూ బతుకుతున్నటువంటి వాళ్ళందరూ చెలో యశోద, చెలో అపోలో అంటున్నారు కావచ్చు. ఎక్కడో ములుగు పస్రా అడవుల్లో బతికేటువంటి వాళ్ళు, ఎక్కడో ఆసిఫాబాద్లో బతికేటువంటి వాళ్ళు, ఎక్కడో కిరమేరి దగ్గర బతికేటువంటి వాళ్ళు, ఎక్కడో గద్వాల్ ఆ దూర ప్రాంతాల్లో బతికేటువంటి వాళ్ళు, ఖమ్మం దగ్గర బతికేటువంటి వాళ్ళందరికీ హైదరాబాద్ తీసుకురావాలంటే ఎట్లా? ఎవరు తీసుకురావాలి?
దయచేసి ఈ వైద్యానికి సంబంధించిన విషయంలో లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నా కూడా ఎందుకు వైద్యం అందలేక చచ్చిపోతున్నారు? గ్రామాలు మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కుక్క కాటుకు మందులు లేవు, పాము కాటుకు మందులు లేవు, కోతులు కరిస్తే ట్రీట్మెంట్ లేదు. అసలు దేనికి పోయినా కూడా మీరు వరంగల్ పోర్రి, మా ఊర్లలో, లేదంటే హైదరాబాద్ పోర్రి. హైదరాబాద్కి ఎందుకు పోవాలి మేము? హైదరాబాద్కి ఎందుకు పోవాలి? ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు అధికారులు ఉన్నారు కదా. ఏం బీకుతున్నారు అధికారులు? 10 నిమిషాలలో అంబులెన్స్ రాకపోతే 10,000 జరిమానా వేసేటువంటి మీరు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ట్రీట్మెంట్ చేయకపోతే మేము ఎంత జరిమానా వేయాలి? మా ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం అదే కదా. రిపోర్ట్సే చెప్తున్నా కదా, హెల్త్ రిపోర్ట్స్. అంటే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళలో ప్రమాదాల్లో చచ్చిపోతున్న వాళ్ళందరూ సమయానికి వైద్యం అందగానే చచ్చిపోతారని చెప్పేసి ఎన్నో రిపోర్ట్లు ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నాయి కదా. మరి ఎందుకు మారుతలేవు పరిస్థితులు? ఎందుకు మారుతలేదు? ఎవడు మారుస్తాడు పరిస్థితులను? ఇంకెన్ని ప్రాణాలు పోవాలి జనాలు? సరిగ్గా 1 నిమిషంలో ఆసుపత్రికి ఏది ఉంటే 1 నిమిషంలో ఆసుపత్రికి ఏది ఉంటే ఈ దేశంలో రక్షించబడేటువంటి వ్యక్తులు 70% పైగా ఉంటారు. ప్రమాదం జరిగింది 2 నుండి 3 నిమిషాల్లో, 5 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకొస్తే బతికేవాడు, అబ్బా 1 నిమిషం ఆలస్యం కావడాలు చచ్చిపోయింది అనేటువంటి కేసులు 100కు 10 నుండి 20 ఉంటాయి. 1 నిమిషం ఆలస్యం వల్ల చచ్చిపోడు. మరి ఎందుకు అందుకోలేకపోతున్నారు వైద్యాన్ని? మొబైల్ క్లినిక్లు కూడా ఉంటాయి, బండ్ల మీద కూడా ఉరుకుతారు, కానీ ట్రీట్మెంట్ ఉండదు. ట్రీట్మెంట్ ఎందుకు అందలేకపోతుంది? దాని మీద చర్చలు చేయండి. అంబులెన్స్ 10 నిమిషాలు రావడం గొప్ప విషయం, రావాల్సిందే. గంటలోపే ఆసుపత్రికి పోవాల్సిందే, గంట సేపు కాదు, 10 నిమిషాలు రావాలి, 30 నిమిషాలు వెళ్ళిపోవాలి ఆసుపత్రికి. కానీ ఆసుపత్రికి పోయినా కూడా ఎందుకు చచ్చిపోతున్నారు? ఆసుపత్రి నుండి వేరే ఆసుపత్రికి ఎందుకు తరలిస్తున్నారు? వరంగల్ ఎంజేఎంకి వచ్చినటువంటి పేషెంట్ను ఎందుకు హైదరాబాద్ యశోదకు తరలిస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎంజేఎం ఏం చేస్తుంది? ఎంజేఎంలో ఎందుకు ట్రీట్మెంట్ అందలేదు? ఎంజేఎంలో ఎందుకు ఆ వైద్యులు లేరు? యశోదలో కాపాడబడేటువంటి ప్రాణాలు ఎందుకు ఎంజేఎంలో కాపాడలేకపోతున్నారు? దీనికి ప్రజలకు సమాధానం చెప్పండి.